అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతుహు. బనీ ఇస్రాయిల్ ప్రజల్లో ఒక పుణ్యాత్ముడు నివసించేవాడు. అతను చాలా బీదవాడు అయినప్పటికీ తన సంపాదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. నీతిగా నిజాయితీగా సంపాదించేవాడు. అతను చేసిన ప్రతి పని అల్లా ప్రసన్నత పొందటానికే చేశాడు. ఎన్నడూ స్వార్థం కోసం తన అభిష్టాల ప్రకారం నడుచుకోలేదు. ఆ వ్యక్తి చనిపోతున్నప్పుడు అతని చివరి పలుకులు అల్లా, నా భార్యను, పసివాడైన నా కుమారుడిని, నా ఆస్తి అయిన ఆవు దూడను నీ సంరక్షణలో వదులుతున్నాను. ఈ మాటలు పలికిన ఆ వ్యక్తి విచిత్రంగా తన భార్యతో ఆవు దూడను తీసుకువెళ్ళి అడవిలో వదిలేసి రమ్మన్నాడు. అతను అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఇస్రాయిల్ ప్రజల నడవడి గురించి తెలిసిన ఆ వ్యక్తి వారిని నమ్మదలుచుకోలేదు. వారు స్వార్థం, అత్యాశ నిండిన జనం అన్న విషయం అతనికి బాగా తెలుసు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అప్పుడు అతని తల్లి కుమారుడితో, మీ నాన్నగారు ఒక ఆవు దూడను అడవిలో వదిలివేయమని చెప్పారు. అల్లాపై భారం వేసి వదిలేశాను. ఈ పాటికి ఆ దూడ పుష్టిగా ఎదిగి ఉంటుంది అని చెప్పింది. ఆ కుమారుడు కాస్త ఆశ్చర్యంగా ఆ ఆవు దూడ ఎక్కడ ఉందని తల్లిని ప్రశ్నించాడు. తల్లి అతడితో, మీ నాన్నగారి అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నించు. అల్లాహ్ను విశ్వసిస్తున్నానని చెప్పు. అల్లాపై భారం వేసి ఆవు దూడను వెదుకు అని చెప్పింది. ఆ కుమారుడు ఒక తాడును తీసుకొని అడవికి బయలుదేరాడు. అడవికి చేరుకున్న తర్వాత అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడి, అల్లా, ఇబ్రహీం యాకూబ్ల ప్రభువా, నా తండ్రి అప్పగించిన దానిని నాకు తిరిగి అప్పగించు అని ప్రార్థించాడు. అతను తన చేతిని ఎత్తిన వెంటనే అతనికి ఒక ఆవు తన వైపు వస్తున్నట్లు కనపడింది. ఆ ఆవు అతని వద్దకు వచ్చి మచ్చికైన ఆవు మాదిరిగా నిలబడింది. ఆ ఆవు మెడకు ఒక తాడు కట్టి అతను తనతో ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఆవు కూడా ఆ కుర్రాడిని తప్ప మరెవ్వరిని తన వద్దకు రానిచ్చేది కాదు. ఆ కుర్రవాడు కూడా తన తండ్రి మాదిరి పుణ్యాత్ముడు, సన్మార్గాన్ని అవలంబించేవాడు, కట్టెలు కొట్టడం ద్వారా జీవనోపాధి పొందేవాడు. తాను సంపాదించిన దానిని 3 సమాన భాగాలు చేసేవాడు. ఒక భాగాన్ని తన తల్లికి ఇచ్చేవాడు, ఒక భాగాన్ని తన సొంతం కోసం ఉపయోగించుకునేవాడు, ఒక భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగించేవాడు. రాత్రి సమయాన్ని 3 భాగాలుగా విభజించుకునేవాడు. రాత్రి ప్రథమ భాగంలో తన తల్లికి సహాయపడేవాడు. తర్వాతి భాగం ఆరాధనలో గడిపేవాడు. ఆ తర్వాతి సమయం నిద్రకు కేటాయించేవాడు. ఈ కాలంలో ఒక సంపన్నుడు మరణించాడు. అతనికి ఒకే ఒక్క కుమారుడు. తండ్రి యావదాస్తి ఆ కుమారునికి లభించింది. కానీ అతని బంధువులకు కొందరికి కన్నుకుట్టయింది. రహస్యంగా ఆ యువకుడిని హత్య చేశారు. ఆ విధంగా యావదాస్తిని తాము కాజేయాలనుకున్నారు. మరణించిన ఆ యువకుని బంధువుల్లో ఈ హత్యతో ప్రమేయం లేనివారు ప్రవక్త మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చారు. హంతకుణ్ణి కనుగొనడానికి సహాయపడమని కోరారు. మూసా అలైహిస్సలాం వారికి సలహా ఇస్తూ ఒక ఆవును కోసి దాని నాలుకను ఆ యువకుడి శరీరంపై ఉంచాలని చెప్పారు. ఆ నాలుక హంతకుని గురించి తెలుపుతుందని అన్నారు. మూసా అలైహిస్సలాం పరిహాసమాడుతున్నారని వాళ్ళు ఆయన్ను నిందించారు. మూసా అలైహిస్సలాం వారికి జవాబిస్తూ, అల్లాహ్ శరణు, నేను అవివేకంగా వ్యవహరించను అన్నారు. ఎలాంటి ఆవును కోయాలని వాళ్ళు ఆయన్ను ప్రశ్నించారు. మూసా అలైహిస్సలాం వారికి జవాబిస్తూ, మరీ లేగదూడ కారాదు, అలా అని పూర్తిగా ఎదిగిన ఆవు కూడా కారాదు అన్నారు. మధ్యస్థంగా ఉన్న దానిని కోయాలని చెప్పారు. కానీ వాళ్ళు ఆయన సలహాను పాటించే బదులు ఆ ఆవు ఎలా ఉండాలని మరిన్ని వివరాలు అడగడం ప్రారంభించారు. ఆ ఆవు రంగు ఎలా ఉండాలి అని అడిగారు. పసుపు రంగు కలిగినదై ఉండాలి అన్నారు మూసా అలైహిస్సలాం. అయినా వారికి తృప్తి కలుగలేదు. మరిన్ని వివరాలు చెప్పమని అడిగారు.
ఆ ఆవు దుక్కి దున్ననిది కారాదు, కాడి లాగినది కారాదు, నీళ్లు తోడడానికి ఉపయోగించినది కారాదు, ఎలాంటి మచ్చలు ఉండరాదు అన్నారు మూసా. అలాంటి ఆవు కోసం వాళ్ళు వెతుకుతూ బయలుదేరారు. ఈ లక్షణాలన్నీ ఉన్న ఆవు ఒకే ఒక్కటి దొరికింది. ఆ ఆవు అనాథ యువకుడి వద్ద ఉన్న ఆవు. వాళ్ళు అతని వద్దకు వెళ్ళి ఆ ఆవును ఎంతకు అమ్ముతావని ప్రశ్నించారు. ఆ యువకుడు తన తల్లితో అడిగి చెబుతానని అన్నాడు. వారంతా కలిసి అతని ఇంటికి వచ్చి అతని తల్లితో మాట్లాడారు. ఆ ఆవుకు బదులుగా 3 బంగారు నాణేలు ఇస్తామన్నారు. కానీ ఆమె ఆ ప్రతిపాదనకు తిరస్కరించింది. వాళ్ళు ఆ ఆవు ధర పెంచుతూ పోయారు, కానీ ఆమె అంగీకరించలేదు. చివరకు వాళ్ళు ఆమెను ఒప్పించమని యువకుడిని కోరారు, కానీ అతడు అందుకు ఒప్పుకోలేదు. నా తల్లి ఒప్పుకోకపోతే ఆవును అమ్మేది లేదు. మీరు ఆవు ఎత్తు బంగారం ఇచ్చినా అమ్మను అన్నాడు. ఆ మాటలు విన్న అతడి తల్లి చిరునవ్వుతో, అంత సొమ్ము ఇవ్వండి, ఆవు ఎత్తు బంగారం ఇచ్చి ఆవును తీసుకువెళ్ళండి అంది. చివరికి వాళ్ళు ఆ గుర్తులన్నీ ఉన్న ఆవు ఇదొక్కటే కాబట్టి ఆవు ఎత్తు బంగారం ఇచ్చి కొనుక్కున్నారు. అల్లా ఆ యువకుడి తండ్రి తనకు అప్పగించిన దానిని, తల్లి పట్ల సేవాభావం, దానగుణం కలిగి ఉన్న ఆ యువకునిని అనుగ్రహించాడు. అల్లాహను విశ్వసించాలని కుమారునికి బోధించిన ఆ తల్లిని అనుగ్రహించాడు. ఈ పూర్తి వృత్తాంతం దైవ విశ్వాసం విషయంలో బనీ ఇస్రాయిల్ ప్రజలకు, మూసా ప్రవక్తకు ఒక పాఠంగా నిలిచింది. మరో ముఖ్యమైన పాఠం ఏంటంటే, మూసా అలైహిస్సలాం వారికి ఒక ఆవును కోయాలని చెప్పారు. ప్రత్యేకమైన ఆవు అని చెప్పలేదు, కానీ వాళ్ళు ఇంకా వివరాలు కావాలని ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు, అనవసరమైన ప్రశ్నలు వేశారు. వాళ్ళు ఈ రంధ్రాన్వేషణ చేయకుండా చెప్పిన విధంగా ఒక ఆవును కోసి ఉన్నట్లయితే వారికి ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ అనవసరమైన ప్రశ్నల వర్షం వల్ల వారికి ఆవు చాలా ఖరీదైనదిగా మారింది. అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఆమీన్.